సార్ మీరు జంధ్యాల గారు ఆల్మోస్ట్ సమకాలీనంలో అని చెప్పొచ్చు. అంటే ఆయన ఒక కొంచెం ముందు వచ్చారు. అవునండి. మీ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవి గారు వాళ్ళు వచ్చారు. బట్ కామెడీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది జంధ్యాల గారి పేరు, మీ పేరు. లైక్ వన్ బై వన్ ప్యారలల్ గా వినిపిస్తూ ఉండేది ఆ రోజుల్లో. అవునండి. మీకు ఏమనిపిస్తుందండి, మీకు ఆయనకి ఏ రకమైన డిఫరెన్స్ ఉంది కామెడీలో? అంటే అది పిక్చరైజేషన్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్ రైటింగ్ అవ్వచ్చు, కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్ అండి, ఆయన ముందు డైలాగ్ రైటర్గా ఎంటర్ అయ్యారు. డైరెక్టర్లు అయ్యింది ఒకే సంవత్సరం ఇద్దరం. ఓకే, అది బయట ప్రపంచానికి తెలియదు. 80 నేను 80లోనే, ఆయన 80లోనే. ఆయన కానీ ఎంత మేమిద్దరం పోటాపోటీ పడి సినిమాలు ప్యారలల్గా తీసినా ఆయన ఎప్పుడు ఫస్ట్ బోగీలో ఉండేవాడు. అవునా? నేను ఎప్పుడు సెకండ్ కంపార్ట్మెంట్. ఎందుకంటే ఆయన డైలాగ్ రైటర్, ఆయన డైలాగులు ఆయనే రాసుకుంటాడు, ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకోగలడు, కెపాసిటీ ఉంది. ఏమండి, రెండోది డైరెక్షను. ఇది కాకుండా పాటల పిక్చరైజేషన్లో నాకంటే ఆయన మాస్టర్. నేను సిచ్యువేషన్ సందర్భంగా కామెడీ వేలో పిక్చరైజ్ చేసుకుంటూ వెళతాను, కానీ ఆయన విజువల్గా అద్భుతంగా ఉంటాయండి. అది మనం ఒప్పుకొని తీరాలి. డైలాగులు కూడా ఆయనవి బాలచంద్ర గారి సినిమాల్లో ఉంటాయి, కట్ డైలాగ్స్ చిన్న చిన్నవి అలా రాస్తాడు జంధ్యాల గారు. విచిత్రమైన క్యారెక్టర్ని మొట్టమొదట ప్రవేశపెట్టిందే ఆయన, నేను కాదు. సుత్తివేలు భద్రరావు గారు, ఓ నూతన ప్రసాద్, ఓ కోట శ్రీనివాసరావు, ఒక పౌరాణిక క్యారెక్టర్ లాగా సోషల్ సబ్జెక్ట్లో ప్రవేశపెట్టింది ఆయన. సో నాకంటే ఆయన ఫస్ట్ ఎప్పుడు ఓ ట్రైన్కి మేము ఇద్దరం హాస్య ట్రైన్కి ఫస్ట్ భోగి ఆయన అయితే సెకండ్ భోగి నేనండి ఆ రోజుల్లో. టోటల్గా ఎన్ని సినిమాలు మేము తీస్తూ ఉన్నా కూడా అసూయ ద్వేషాలు మా ఇద్దరిలో లేవండి, లేవు ఏ రోజు కూడా. సినిమాలకు ఆయన డైలాగులు రాశారా? 3 సినిమాలకు రాశారండి. ఏం సినిమాలండి? ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు ఒక సినిమా రాశాడు, 100 days అండి ఆయన రాసిన సినిమా. నాకు ఇరుగిల్లు పొరుగిల్లు 50 days సినిమా అండి, నరేష్ అదండి. అలాగే సుందరి సుబ్బారావు అని రామోజీరావు గారికి ఒక సినిమా తీశాను నేనండి. శ్రీవారి ప్రేమలేక జంధ్యాల గారు డైరెక్ట్ చేస్తే సుందరి సుబ్బారావు అని 2వ సినిమా నేను డైరెక్ట్ చేశానండి. ఆ సినిమాకి రైటర్ వచ్చి ఆది విష్ణువు గారు రైటరు. ఆయన అడిగాడు నన్ను, ఏమండి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేత ఒక వెర్షన్ నేను రాయించుకుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఎవరు సార్? జంధ్యాల గారు. అయ్యో ఏంటి సార్, భలేవరే సార్, రాయించండి సార్ అన్నాను. ఆ విధంగా ఆయన హ్యాండ్ ఉందండి. ఈ 3 హిట్ సినిమాలే నాకు నా ఆయన. సో జంధ్యాల గారు రైటర్గా, నేను డైరెక్టర్గా అద్భుతంగా ఆ సినిమాలకి చేశాం. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నలో ఒక ప్రశ్న ఒకటి మిగిలిపోయింది, ఆయన సినిమాలకి మీ సినిమాలకి వ్యత్యాసం ఏంటి, తేడా ఎలా కనిపిస్తుంది అని. సినిమా చూస్తున్నప్పుడు లవ్ కామెడీ సినిమా అయితే జంధ్యాల గారిది, పెళ్ళైన దంపతుల మీద కామెడీ సినిమా అయితే రేలంగి నరసింహారావు. నేను ఎప్పుడూ భార్యాభర్తల మీద తీశాను, ఆయన ఎప్పుడూ ప్రేమికుల మీద తీశాడు. మీరు ఇప్పుడు సినిమా వస్తే అబ్జర్వ్ చేయండి థియేటర్లో, టీవీలో కానీ, ప్రేమికులు కామెడీ అంటే జంధ్యాల గారిది, భార్యాభర్తల కామెడీ అంటే నాదే. టైటిల్స్ కూడా నా అన్నీ అంతే ఎప్పుడు అలా ఉంటాయి. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జంధ్యాల గారు అండ్ రేలంగి నరసింహారావు. కానీ ఇన్ని అంటే భార్యాభర్తల కాన్సెప్ట్ మీద సినిమాలు తీయడానికి కారణం ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం కూడా కొన్ని ఏమన్నా అందులోంచి ఇన్స్పైర్ అయ్యి కొన్ని పెడుతూ ఉండేవారా? నేను పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురానికి శుభలేక అనే సినిమా తీస్తున్నానండి. భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చింది, భర్తను బయటికి దోసిపడి దొబ్బింది భార్య, రాజప్రసాద్ని, శృతి. ఈ భర్త నెమ్మదిగా వచ్చి దేక్కుంటూ వచ్చి ఆవిడ పాదాలను పట్టుకుంటాడు. ఏంటో చూస్తుందండి భార్య, ఏమిటండి నీ పని అంటుంది. మరి నువ్వు నన్ను క్షమించడానికి మార్గం ఇది ఒకటి అనండి, కుండోన్ అయిపోద్ది. ఈ సీన్ నేను చదివినిపించినప్పుడు రాజప్రసాద్ చెవిలోకి వచ్చి, ఏంటి మన వ్యక్తిగత విషయం ఇది అనుభవేనా మరి? కాదు, కానీ కొన్ని కుటుంబాలను స్టడీ చేసినప్పుడు నాకు కొన్ని కుటుంబాలు ఇన్సిడెంట్లు నేను చూశానండి. నిజంగా పట్టుకుంటారండి? పట్టుకుంటాను. ఆ ఇన్సిడెంట్లు నేను పెట్టుకుని తీసుకొచ్చేవాడిని. దాని మీద ఏమైందంటే లైఫ్కి దగ్గరగా ఉండేది. ఇప్పుడు
గురువుగారి సినిమాలు, దాసనారాయణ గారి సినిమాలు పాపులర్ అవ్వడానికి కారణం ఏంటండి? కోటీశ్వరుల మీద సినిమాలు తీయలేదు ఆయన, కోటీశ్వరుల జీవితాలు తీయలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతిబింబించే సబ్జెక్టులు తీసాడు ఆయన. పెంచి పోషించినటువంటి తండ్రి తల్లిదండ్రుల్ని కొడుకులు వదిలేయడం, కొడుకు మీద కొడుకింట్లోనే పని మనిషిగా పనిచేయడం, ఇట్లాంటి కొన్ని సబ్జెక్టుల కంటే కూతురునే కాను. ఇలాగా ఆడపిల్లే మనకి సోదరుడు వాదుడుగా ఉంటుంది తప్పించి మగపిల్లలు కాదు. ఇలాంటి సబ్జెక్టులు ఎక్కువ తీసాడు ఆయన. కాబట్టి ఆయన దాసనారాయణ గారు బాగా పాపులర్ అయ్యారు. నేను కామెడీలో భార్యాభర్తలు పోట్లాటలు, గొడవలు కొంచెం అవన్నీ చూసి ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు, ఎప్పటికీ ఉంటాయి, ఎన్ని తరాలు మారినా ఉంటాయి అనుకుని ఆ సబ్జెక్టులే తీసుకునేవాడిని. కానీ ఒక్కటే ఎక్కడొచ్చేదంటే ఇబ్బంది అండి నాకు, ఒకే హీరో రాజేంద్ర ప్రసాద్. అంతకుముందు చంద్రమోహన్ గారితో చేసినంతకాలం చంద్రమోహన్ గారితో చేశాను. 24 సినిమాలు చేశాను చంద్రమోహన్ గారితో. నేను, మావిడ, చిల్లర మొగుడు, అల్లర కొడుకు, ఏమంటే ముగ్గురు అమ్మాయిల మొగుడు, అన్ని మొగుళ్ళే, మొగుడు పెళ్ళాలే టోటల్గా. ఏమంటే రాజేంద్ర ప్రసాద్తో తీసేటప్పటికి ఇద్దరు పెళ్ళాలి, ముద్ర పోలీసు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, పెళ్ళానికి ప్రేమలేక, ప్రియాలకు శుభలేక, అత్తింట్లో అద్దె మొగుడు, ఇలాగా సబ్జెక్టు చాలా డిఫరెంట్గా ఉండాలి, లేకపోతే మొనాటనస్ వచ్చేస్తుందండి. అదే డైరెక్టర్, అదే హీరో, మూడు పెళ్ళాలి గొడవే సబ్జెక్టు. అందుకని ఒక్కో దానికి ఒక్కో సబ్జెక్టు వ్యత్యాసం తీసుకుని ఉండేవాడు. కష్టం కదండి, కష్టం అండి, కష్టం. కానీ కష్టమైన ఆలోచించవలసిన విషయం అండి అది క్రియేటర్. ఎందుకంటే వాడు భవిష్యత్తుకు సంబంధించింది. ఆగిపోద్దండి. ఇప్పుడు ఇద్దరు పెళ్ళాలి ముద్ర పోలీసు ఉందండి, అదే ఇద్దరు పెళ్ళాల మీద మళ్ళీ సబ్జెక్టులు తీసేదనుకోండి, బోరు కొట్టేస్తుంది జనానికి. 3 సినిమా 4 సినిమా వస్తే బోరు కొట్టి ఏంట్రా వీడికి వేరే సబ్జెక్టులు దొరకట్లేదా అని. అందుకనే ఏం చేశాను నేను, ఇద్దరు పెళ్ళాలి ముద్ర పోలీసు ఒకటి తీసుకుంటే పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలకు శుభలేక, ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. అదండి కాలేజీ డేస్లో ఇద్దరు అమ్మాయిలు, ఒకే కంచం ఒకే మంచం, మాది జీవితం కూడా ఇంతే అనుకున్నారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి లైఫ్లో కుదరలేదు అది. తన మొగుడిని ఇంకొక అమ్మాయి షేర్ చేసుకోవడం భరించలేకపోయింది ఆ అమ్మాయి. అది సబ్జెక్ట్ పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలకు శుభలేక. మీరు జీవితంలో యంగ్ డేస్లో ఏయో కళలు కంటారు, అది వచ్చేటప్పటికి జీవితంలో కుదరదు. ఏదైనా జీవితంలో మీరు పంచుకోగలరు కానీ భర్తను పంచుకోలేరు అని సినిమా అండి పెళ్ళానికి ప్రేమ లేక, అదో డిఫరెంట్. సో మొత్తానికి సెంట్రల్ సబ్జెక్ట్ భార్యాభర్త, సెంట్రల్ సబ్జెక్ట్ పెరిఫరీగా వేరే కథలు, వేరే ప్రాబ్లమ్స్ అలాగండి.